అన్నంలోకి, టిఫిన్స్‌లోకి చాలా రుచిగా ఉండే పల్లీలతోటి పచ్చి పులుసుని ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 కప్పు పల్లీలని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో పల్లీలు చిట్లే వరకు బాగా ఫ్రై చేసుకొని వీటిని మిక్సీ జార్‌లోకి తీసుకొని రుచికి తగినంత సాల్టు, 1 స్పూను కారం, అర స్పూను జీలకర్ర వేసుకుని ఈ విధంగా తగినంత వాటర్ వేసుకుని మిక్సీ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చిన్న గోళీ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని రసం వేసుకోవాలి. 1 స్పూను బెల్లం వేసుకోవాలి. బెల్లం అనేది ఆప్షనల్ అండి. కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవాలి. పోపు కోసం ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని కలుపుకొని ఈ పచ్చడిలో వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పచ్చి పులుసుకి కాంబినేషన్‌గా బంగాళదుంప వేపుడిని ప్రిపేర్ చేసుకుని వేడి వేడి అన్నంలోకి తింటే బావుంటుంది.